హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? నేను మీ సత్య కొమ్మూరి. ఇప్పుడు మనం వెళ్తున్నాం అబుదాబిలో ఉన్న షేక్ జాయద్ ఫెస్టివల్కి. దీన్నే వింటర్ ఫెస్టివల్ అని కూడా అంటారు. పెయిడ్ అండ్ ఫ్రీ పార్కింగ్ బోత్ ఆర్ అవైలబుల్. ఈ ఫెస్టివల్కి ఎంట్రీ టికెట్ వచ్చి 10 dirhams. అదే కిడ్స్ లెస్ దాన్ 3 years ఏజ్ అండ్ సీనియర్ సిటిజన్ అబోవ్ 60 years ఏజ్ అయితే ఎంట్రీ ఫ్రీ. సో మెనీ కంట్రీస్ వాళ్ళ కల్చర్స్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చైనా పెవిలియన్ లోపలికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది అనేది చూసొద్దాం. ఈ కల్చర్ని రిజంబుల్ చేస్తూ వాళ్ళ క్రాఫ్ట్స్ని ఇక్కడ సేల్ చేస్తున్నారు. క్వాలిటీ ఈజ్ సో గుడ్. యూఏఈలో కాల్చిన మొక్కజొన్న కండి దొరకడం అనేది చాలా రేర్ అండి. బట్ ఇక్కడ వీళ్ళది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు చెస్ట్ నట్స్ని కూడా సేల్ చేస్తున్నారు. చూడండి, భలే ఉన్నాయి, చూడడానికి చాలా డెలిషియస్గా అనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు టర్కీ పెవిలియన్. అండ్ టర్కీ పెవిలియన్లో మనకి తెలుసు వాళ్ళు దేనికి ఫేమస్ అనేది, ఐస్ క్రీమ్కి. అండ్ ఐస్ క్రీమ్తో పాటు వాళ్ళు చేసే ట్రిక్స్ కూడా మనందరికీ చాలా ఇష్టం కదా. నేషనల్ డే స్పెషల్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడ ఒక పెరేడ్ జరుగుతుంది. ఆ పెరేడ్ని మీరు సరిగ్గా చూస్తే స్టార్టింగ్లో నడుస్తున్న వాళ్ళు పిల్లలు కాదండి, అవి రోబోట్స్. ఎస్, పాస్ చేసి జూమ్ చేసి చూడండి కావాలంటే. రోబో ఇప్పుడు మనం వండర్ల్యాండ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు కిడ్స్ అండ్ అడల్ట్స్కి ఎంటర్టైన్మెంట్ కోసం సో మెనీ గేమ్స్ ఉన్నాయి. వాటితో పాటు చాలా రైడ్స్ కూడా ఉన్నాయి. అవి కాకుండా ఇక్కడ మనకి సెంటర్లో ఒక పెద్ద స్టేజ్ ఉంది. అండ్ అక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతాయి. సో విజిటర్స్ని ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళు పర్ఫార్మెన్సెస్ అనేవి అరేంజ్ చేస్తారు. అండ్ నేషనల్ డే కదా, ఇవాళైతే ఇంకా స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక పెద్ద వాచ్ టవర్ ఉందండి. నైట్ టైంలో లైటింగ్కి ఇట్ లుక్స్ సో వైబ్రెంట్. అండ్ దాంతోపాటు అక్కడ ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ లాంటిది కూడా ఉంది. పిల్లలు అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ చూస్తే మనకి ఇది ఒక చిన్న సైజ్ గ్లోబల్ విలేజ్లా అనిపించవచ్చు. ఎస్, నేను ఒప్పుకుంటాను. బట్ కానీ ఇప్పుడు మీకు సంథింగ్ డిఫరెంట్ చూపిస్తాను. టైగర్ కప్స్తో ఆడుకోవచ్చు. అది చూడడానికి ఎంతో థ్రిల్గా ఉంది. దాంతోపాటు ఫన్గా కూడా అనిపిస్తుంది. అండ్ అది కాకుండా మనల్ని ఒక గ్లాస్ కేజ్లో ఉంచి చుట్టూతో పెద్ద పులులను వదులుతారండి. అవి మన మీదకి అటాక్ చేస్తూ ఉంటాయి. ఆ థ్రిల్లే వేరు. అది అన్ఫార్చునేట్లీ మనకి ఆ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. బట్ కానీ ఇది అట్లీస్ట్ లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలండి.